ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ప్రపంచ దేశాల్లో 3వ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా పేరుగాంచే విధంగా కృషి చేసిన కుషివలుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులని నేడు ఒంగోలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మన్మోహన్ సింగ్ సంస్కరణ సభలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. సభకు అధ్యక్షత వహించి షేక్ సైదా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ప్రపంచ ఆర్థిక మధ్యంలో చిక్కుకొని విలవిలలాడుతున్న తరుణంలో మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన నిలిపిన మహోన్నతుడు మన్మోహన్ సింగ్ అని ఆయన కొనియాడారు. మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆయన తీసుకువచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు, ఆహార భద్రత చట్టం, సమాచార హక్కు చట్టం, ఆధార్ కార్డు లాంటి ఎన్నో వినూత్న పథకాలు దేశ ప్రజలకు ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రవి, సంతనోతులపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేమకుర్తి సుబ్బారావు, పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల కోటేశ్వరరావు, ఒంగోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలకపల్లి బుజ్జి, కొండేపి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనం మధు, వేణురాజు, మహేష్, డి కోటేశ్వరరావు, శేఖర్, వలి, అంకబాబు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఈ దేశానికి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకున్నటువంటి వ్యక్తి. అలాగే కరువు పని ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే భారతదేశంలో 100 మంది జనాభా 100 కోట్ల మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా మరి కరువు పని కల్పించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఆడుతున్న ఆర్థిక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అలాగే ఈరోజు ప్రభుత్వ పారదర్శక పాలనకు నాంది పలికే విధంగా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక ప్రముఖంగా ఈరోజు ప్రజల యొక్క వాస్తవాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏది చూసుకోవడం కోసం రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటున్నామని మన్మోహన్ సింగ్. అలాగే రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫుడ్ గ్యారెంటీ స్కీమ్ కూడా ఆహార భద్రత చట్టం తీసుకుంటున్న వ్యక్తి మన్మోహన్ సింగ్. అలాగే మనం చూసుకుంటే అనేకమైనటువంటి సంస్కరణలు, అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి గతంలో మరి నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు వాళ్ళ సరసన నిలబడినటువంటి మన భారతదేశం ఆర్థికంగా దివాలా చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆర్థిక మాన్యం ఏర్పడినప్పుడు, అలాగే జీడిపి కూడా మరి కనిష్ట స్థాయి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతోటి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా అలాగే ఆయన స్మరించుకుంటూ ఈరోజు మన జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక చిన్న సంస్మరణ సభ జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఆయన మనందరం కూడా ఈ సందర్భంగా 2 నిమిషాలు లేచినట్లయి మౌనం పాటించుకుంటారు. జోహార్